చేశావు యేసయ్యా, విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకే ప్రాణత్యాగము చేశావు యేసయ్యా, పునరుద్ధానుడ నీవే నా ఆలాపనానికే నా ఆరాధనా. పునరుద్ధానుడ నీవే నా ఆలాపనానికే నా ఆరాధనా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక మంచి శుభోదయము, మంచి శుభదినము సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దీవించి దయచేసినందుకు స్తోత్రము. ఈ మంచి శుభోదయము చూడుటకు సర్వోన్నతుడైనటువంటి జీవమగల దేవాది దేవుడు ఈ భూమిలో మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. దానిని బట్టి కోట్లు కోట్లు స్తుతులు స్తోత్రములు కన్న తండ్రికే పరిపూర్ణముగా ఆరోపిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ దినము విజయ గీతము పాడుటకు, విజయ దారిలో నడిపించుటకు, విజయోత్సవములో ఉండుటకు, సమస్తము విజయముగా మార్చుటకు దేవాదుడిచ్చిన ఈ మంచి దినమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయ విజయము మనకు కలుగునుగాక. ఈ శుభ సందేశము వినిన వారు, ఈ విజయములలో ఉండాలని కోరుకున్నవారు, వారికి ఆత్మీయ విజయము కలుగునుగాక, మానసిక విజయము కలుగునుగాక, శారీరక స్వస్థత విజయము కలుగునుగాక, ఆర్థిక దీవెన విజయము కలుగునుగాక. ఈ విజయము పొందుకొని మీరు మనస్సారే మీకు దేవాది దేవుడిచ్చిన ఈ ఆశీర్వాద విజయము అనేకులకు కూడా ఇవ్వాలని మనవి చేసుకున్నాను. అనేకులకు ఇవ్వడం ద్వారా అది శ్రేష్ఠ దీవనగరముగా చిగురించబడి పుష్పించబడి అనేకమైన మంచి ఫలము మీరు పొందుటకు దేవాది దేవుడవు ఆశీర్వదిస్తారు గనక ఆలస్యం చేయకుండా ఈ శుభ సందేశము అనేకులకి తెలియపరచాలి. అనేకులకి ఈ జీవ వచనము వినడానికి మీరొక మార్గముగా మారాలని క్రీస్తు యేసునందు ప్రార్థిస్తున్నాం. ఈ దినము పాడిన పాట విజయ గీతము మనసార నేను పాడదు. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు యేసయ్య. సాక్షాల్ జీవమగల దేవుడు మానవ రూపధారిగా భువికొచ్చి మన కొరకు తన ప్రాణమిచ్చి మన ప్రాణాపాయము తీసివేసి తన మరణము ద్వారా మనకు నిత్య జీవము కలిగ చేశారు. యోహాను సువార్త 10:10 ఇలాగే యేసయ్య మాట్లాడుతున్నారు. నేను మీకు జీవం ఇవ్వుటకు, అది సమృద్ధిగా ఇవ్వుటకు వచ్చారని. కనుక జీవవచనానుసారముగా సమృద్ధి అయినటువంటి జీవము, సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఎదుగుదల, సమృద్ధి అయినటువంటి మానసిక సంతోషం, సమృద్ధి అయినటువంటి శారీరక స్వస్థత, సమృద్ధి అయినటువంటి ఆర్థిక దీవెనలు మనమందరి మీదే, ఈ శుభవచనము వింటున్నటువంటి అందరి మీదే, ఈ శుభవచనం ఎవరెవరు నమ్ముతున్నారో వాళ్ళందరి మీదే, వాళ్ళ తరతరాల మీదే శాశ్వతముగా నింపబడును గాక. పరిశుద్ధ జీవముల దేవునికి మహిమ కలుగును గాక. ఇది శ్రేష్టమైన శుభ దినము గనుక శుభమే చెరుగునుగాక, ఆనందమే చెరుగునుగాక, ఐశ్వర్యమే చెరుగునుగాక. నిన్నటికంటే ఈ దినము అత్యంత శ్రేష్టముగా, దీవెనలతో ఆశీర్వాదకరముగా, ఆనందముతో మమ్మల్ని నడిపించునుగాక జీవమగల దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుల మహిమగల మహోన్నతుల, మమ్మల్ని అది మిక్కిలిగా ప్రేమించినటువంటి సర్వ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి ఏకైక దైవమా, మాలోనే ఉన్న మా కన్న తండ్రి అయిన నాన్న, మమ్మల్ని నడిపించినటువంటి ఆత్మస్వరూపుల సత్యస్వరూపులా మీకు స్తోత్రము. మీ పరిశుద్ధ పాదములకే స్తోత్రము. మీ అనంత అగాధమైన అపారమైన ప్రేమను బట్టి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఈ మంచి దినం ఇచ్చారు నాయన, ఈ శుభదినం ఇచ్చారు నాయన. ఈ దినము మాకు కావలసిన దీవెనలన్నీ మీరు ఆయా సమయంలో పంపిస్తుండగా ఆశీర్వాదాలన్నీ మాతోడుండి వర్ధిల్ల చేయము. ఈ శ్రేష్టమైన ప్రార్థనలో శుభోదయమే తల ఉంచిన ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించము. వాళ్ళు తరతరాలు దీవనగరముగా మార్చి మంచి సాక్షిగా వాళ్ళని నిలవబెట్టి దీవించుమని మమ్మల్ని అందరినీ మీ చిత్తానుసరముగా మీ మహోన్నతమైన ఆత్మలో అనుక్షణము నడిపించి మీరే పరిశుద్ధమైన కన్న తండ్రి నానా క్రీస్తు యేసునందు కనద మహిమ ప్రభావం
మీ ప్రియ బిడలైన మా ద్వారా మాకిచ్చిన సమస్తము ద్వారా తరతరాల ద్వారా పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి బిక్కిని వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవాది దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.